నమస్తే, మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం GAU 4 మిను రకం గురించి అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనం చూస్తున్నాం కదా లేటెస్ట్ మిను వెరైటీలు ఎలా పండుతాయి ఏంటి, అలాగే వాటికి సంబంధించిన మందులు ఏంటి, అవన్నీ కూడా మీరు వీడియో రూపంలో అయితే చూస్తూ ఉంటారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా. ఇప్పుడు మనతో పాటు రామప్రసాద్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ GAU 4 అనే రకం ఎలా తీసుకొచ్చారు, అసలు ఎలా అనిపించింది, ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది A to Z అయితే మాత్రం మీకు ఈ వీడియోలో అయితే తెలియజేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రధానంగా GAU 4 అనే రకం అసలు ఎక్కడిది? ఇది గుజరాత్ ఆనంద్ యూనివర్సిటీ నుంచి వచ్చిందండి. ఇది ఓకే, ఒక మిత్రుడి ద్వారా దీన్ని సేకరించడం జరిగింది. ఓకే, ఇది సాదా రకం, లావు రకం, ఓకే, సూటి రకం. ఇది ఒక రకంగా చెప్పాలంటే సాదాల్లో చాలా ఎఫెక్టివ్ అయినటువంటిది. ఓకే, రైతులందరూ కూడా ఎక్కువగా చెట్టు పెరగాలి, ఎక్కువ చెట్టు పెరిగితేనే దిగుబడి వస్తుంది విధంగా ఆశిస్తా ఉంటారు. అయితే ఇది వాటికి పూర్తి భిన్నంగా చెట్టు తక్కువైనప్పటికీ కూడా చెట్టు నుంచి ఎక్కువ గెలలు రావటం, దానికి తోడు ఒక గింజ లావు ఉండటం వలన రైతులకి దిగుబడి ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉంది. ఇది కొంత వాతావరణ పరిస్థితులు కూడా చాలా వరకు తట్టుకుంది. ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అయితే వర్షానికి ముందు మన దేశీయ తుఫానుకు ముందు జిమ్మినప్పటికీ కూడా చాలా వరకు తట్టుకుని తేమ శాతాన్ని చాలా వరకు, అంటే నేను వాతావరణానికి ముందే తుఫానుకు ముందు జిమ్మినప్పటికీ కూడా చాలా వరకు తట్టుకుని నిలబడింది. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. దానివల్ల మొక్క అనేది కొంత మేర ఉన్నంతలో 90% వరకే సూటబుల్ గానే అనిపించింది. మిగిలిన వాటికి లాగా చనిపోకుండా ఆగింది. తెగుళ్ళ సమస్య ఎలా ఉంది అసలు? తెగుళ్ళ సమస్య అనేది ఎక్కడ కనిపించలేదు నాకు. సాధారణంగా సాధారణ రకాల్లో పురుగు అనేది చాలా తక్కువ. దీనికి కూడా పురుగు అనేది ఎక్కడ ఆశించడం జరగలేదు. తెగుళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదు. మామూలుగా వచ్చే బూడి తెగులు కానీ వీటిల్లో కానీ ఎక్కడ కానీ మనకి కనిపించదు. దీనికి నూగున్న రకమా లేకపోతే నూగు లేని రకం? ఒక రకంగా చెప్పాలంటే తక్కువ నూగుతో ఉంది. మీడియం మోడరేట్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియం సైజ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మీ దీని పంటకాలం సపోజ్ ఎంత పంటకాలం ఉంటుంది? మనం ఫీల్డ్ లో చూసిన దాన్ని బట్టి అయితే మనం 75 to 90 మధ్యలో అందుకుంది. 75 to 80. 75, 80 అంటే వర్షాభావం వల్ల 75 days క్రాప్ వచ్చేసింది మనకి. దాని వల్ల ఇంకొక 10 days ఏదన్నా నీళ్లు తడి అంది 30 days లో పండితే కనుక మనకి ఇంకొద్దిగా రావచ్చు. ఓకే, మీకు పంట విత్తినప్పటి నుంచి ఎన్ని రోజుల్లో మీకు పూత అనేది స్టార్ట్ అయింది? 35 to 40, 35 above అనేది పూత అనేది పడింది. పూత కూడా పడిన వెంటనే చాలా స్పీడ్ గా ఉంది. పూత ఎక్కువ గుత్తులు రావడం అనేది దీని స్పెషాలిటీ. ఈ పూత ఎక్కువగా వస్తుంది చిన్న మొక్క అయినప్పుడు. ఎన్ని పూతలు పడినాయి సార్ మీకు ప్రధానంగా? ఎక్కువగా దీంట్లో మేము చూసింది ఏంటంటే ఫస్ట్ మైలు పూత వచ్చిన తర్వాత రెండో పూత చాలా విపరీతంగా వచ్చింది. రెండు తర్వాత మూడో పూత లైట్ తేగేసి ఒక కాండం అంపటైనే పూత వేసుకుంటా వచ్చింది. ఎఫెక్టివ్ గా పక్క కొమ్మలు కూడా బాగానే. ఇది చెట్టు జాతి కిందకి వచ్చిందా తీగ జాతి కింద? ఒక రకంగా చెప్పాలంటే చెట్టు జాతి. తీగ జాతి అని మనం చెప్పలేం కానీ చెట్టు జాతి కొద్దిగా ఎక్కువగా జిమ్ముకోవాలి. ఇప్పుడు మనం చూస్తే మీరు ఎకరాకి ఎన్ని కేజీలు జిమ్మారు? మీరు ఎకరాకి వచ్చేసరికి 18 కేజీలు. 18 కేజీలు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే మీరు హార్వెస్టర్ ద్వారా వేసారు. ముందు జిమ్మి తర్వాత ఇవి వేసారు. జిమ్మిన తర్వాత హార్వెస్ట్ చేసేసాము. అంటే జిమ్ వేసేసాము. తర్వాత వర్షం పడినప్పటికీ కూడా దాన్ని అలాగే వదిలేసాము. కలపకుండా మూల్చినట్లో కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది సుమారు మీరు ఒక్కొక్క చెట్టు యావరేజ్ మీద చూసుకుంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? యావరేజ్ వచ్చేసరికి మనం జనరల్ గా ఎక్కువ మంది చెప్తారు, రైతులు 100 అలా చెప్తారు. నేను అలా చెప్పకుండా ఒకటే చెప్తున్నాను. 30 యావరేజ్ ఉంది. హైయెస్ట్ వచ్చేసరికి 80 నుంచి 100 వరకు వెళ్తుంది. మనం ఎక్కువ చెట్లు చెప్పే దానికన్నా కూడా మీ చేను యొక్క బలాన్ని బట్టి ఎఫెక్టివ్నెస్ వచ్చింది. ఎప్పుడు కూడా మన బలం బట్టి చేను బలాన్ని బట్టే వచ్చింది. అంతేగాని ఏదో ఒక చెట్టుకు 100 కాయలు కోసిన సీడ్ తీసుకెళ్ళడానికి అది పద్ధతి. మీకు యావరేజ్ గా 30 నుంచి 30 కాయలు కన్ఫామ్. యావరేజ్ గానే 30 కాయలు. 30 కాయలు. హైయెస్ట్ వచ్చేసరికి 80 ఉండొచ్చు. 100 అబౌవ్ కూడా ఉన్న చెట్లు ఉన్నాయి. బలాన్ని బట్టి సాయిల్ ని బట్టి. అది సార్. అయితే గుత్తిలో ఎక్కువ కాయలు రావటం, అంటే 5-6 కాయలు రావటం అనేది కూడా బాగా కనిపించింది. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తే చాలా రకాల్లో ఒక్కోసారి పూత అనేది డ్రాప్ అయిపోతా ఉంటది. దీంట్లో ఎలా అనిపించింది మీకు? పూత డ్రాపింగ్ అసలు లేదండి. ఎందుకంటే ఇది మామూలుగా ఈ ఆకు వచ్చేసరికి మన తమలపాకుకి సన్న రకం, అంటే సన్న ఆకు మూలాన్ని ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా మొక్క మీద పడటం వలన ఎక్కువగా పూత పడిన ప్రతి పూత కూడా కాయగా తయారవడం అనేది బాగా జరిగింది. ఓకే సార్, మరి చాలా మంది రైతులు ఏంటంటే ఎకరాకు మీరు 18 కేజీలు విత్తుకున్నారు కదా, చాలా మంది రైతులు అయితే చాలా తక్కువ విత్తనాలు 10-12 కేజీలు విత్తుతారు కదా. మరి డిఫరెంట్ ఏంటి
ఏంటి దీనికి దానికి? 10 కేజీలు అంటే ఇది మామూలుగా జనరల్ గా మనం కోత కోసేసింది కాబట్టి 18 కేజీలు పెడతాం మేము ఇప్పటి నుంచి. అదే విధానంలో జిమ్మే. అయితే మా వాతావరణం అనుకూలించి ఇవన్నీ కరెక్ట్ గా ఉండి చేను బాగుంటే మీరు అన్నట్లు 10 కేజీలు అలా పెట్టుకునే లెక్క అయితే 12-13 కేజీలతో అయిపోయింది. ఓకే, చాలా మంది అంటారు ఇది హార్వెస్టింగ్ అనువా కాదని అడుగుతా ఉంటారు. ఇది హార్వెస్టింగ్ కి ఒక రకంగా అనువు కాదు నాకు తెలిసి. కొద్దిగా చిన్న చెట్టు వలన ఇంకొకసారి నేను దీన్ని చూస్తే కనుక నేను చెప్పలేను పూర్తిగా. అంటే బలం ఉన్న చోట చెట్టు అనేది బాగానే అయింది. బలం ఉన్న చోట చెట్టు అనేది బాగానే ఉంది. హార్వెస్టింగ్ కన్నా కూడా కింద హైట్ తక్కువ ఉండటం వలన కొద్దిగా ఇది హార్వెస్టింగ్ కి అంత సూటబుల్ గా కాదు, కానీ పంట అయితే మంచి ఎఫెక్టివ్ గా ఉంది. ఓకే, ఇది నాకు తెలిసి మెట్ల మీద వేసి అయితే హైట్ వచ్చే అవకాశం ఉంది. హైట్ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉండిద్ది. ఇప్పుడు మనం చూస్తే యావరేజ్ ఒక చెట్టు ఎక్కడ చూసినా సరే నల్లగానే కాయలు కనిపిస్తాయి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కాయ నుంచి ఎన్ని గింజలు ఉన్నాయి? ఒక్కొక్క కాయ నుంచి 7 నుంచి 8 గింజలు. 7 నుంచి 8 గింజలు. 6 నుంచి 7, 6 కంపల్సరీగా ఉంది. 6 నుంచి 8 గింజలు. చాలా మంది రైతులు సాధారణంగానే PU31 వైపు అయితే మొగ్గు చూపుతుంటారు. దాంతో పోల్చుకుంటే ఇది హైట్ ఇంకా మంచిగా ఉంది. PU31 కన్నా PU31 కాండం కాపు యాక్చువల్ గా అది నువ్వు ఉన్నది. నువ్వు లేనటువంటి దాంట్లో ఇది బెటర్ హాఫ్. PU31 గతంలో నేను సాగు చేసినప్పటికీ కూడా PU31 లాంగ్ అవటం వల్ల ఇది ఎఫెక్టివ్ గా కనిపించింది. PU31 తో పోలిస్తే ఎలా ఉంది మీకు? ఇది PU31 తో పోలిస్తే దిగుబడి ఎక్కువే. ఓకే, సాదా వెరైటీలో PU31 రారాజు. అలాంటి రారాజుకి ఇప్పుడు దీన్ని చేసుకోవచ్చు. మంచిగానే ఉంది. హైట్ గానీ, కాయ గానీ, కాండం గానీ కాకపోయినా గుర్తులు ఎక్కువ వస్తాయి. ఓకే, ఏ పంటలోనైనా దేంట్లోనైనా ఒడిదుడుకులు సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలాంటిది ఈ పంటలో మీకు ఎలాంటి ఒడిదుడుకులు కనిపించినాయి? ఎలా ఉంది మీకు పంటలో ఒడిదుడుకులు అనేసరికి మనకి ఎలా వచ్చిందంటే ఇది ఫస్ట్ 45 డేస్ వరకు వాతావరణం వర్షం ఉండటం వలన ఫస్ట్ 20 నుంచి నాకు ఫస్ట్ డే నుంచి మొలకెత్తిన దగ్గర నుంచి 6వ రోజు నుంచి 18వ రోజు వరకు చేలో నీళ్లు ఉండిపోయింది పూర్తిగా. 6 నుంచి 18 రోజులు చేలు ఉన్నప్పటికీ కూడా దాని మొక్క ఎక్కడ డ్యామేజ్ అవుతున్నప్పటికీ కూడా చాలా వరకు నిలబడింది. అంటే వాటర్ రెసిస్టెన్స్ తట్టుకోగల చాలా వరకు తట్టుకుంది. ఇంకొకసారి నేను కూడా చూడగలిగితే చెప్పగలను పూర్తిగా 100%. కూడా దీన్ని మళ్ళీ సాగు చేస్తే ఇంకా 100% చెప్పగలను. ఇంట్రెస్ట్ గల వాళ్ళని బట్టి మనం ఏదైనా సీడ్ ముందుకు వెళ్ళగలిగి. ఓకే, ఏంటంటే ఈ రకం అయితే మీకు అంతకుముందు వేసిన పంటలకి సాదా వెరైటీలు ఆల్మోస్ట్ వేసారు కాబట్టి మీకైతే ఈ GAU4 అనే రకం మీకైతే మంచిగానే సుమారు ఎన్నిసార్లు స్ప్రే చేశారు సార్ మీరు? మొత్తం మీద కలిపి గడ్డి మందు కాకుండా 5 సార్లు. గడ్డి మందు కాకుండా ఒక 5 సార్లు స్ప్రే చేశారు. 5 సార్లు. ఓకే, అంతా పెస్టిసైడ్స్ మరీ హెవీగా లేదు, తెగుళ్ళు అంత ఇది రాలేదు కాబట్టి నాకు నార్మల్ మందులతోనే వెళ్ళిపోయాను. ఎక్కువగా మనకు పురుగు ఆశించలేదు. జనరల్ మందులతోనే ప్రొక్లైన్ లాంటి వాటితోనే చేసుకుంటా వచ్చాను కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. మనం సపోజ్ ఒక కాయ ఉంది కదా, ఒక కాయని తీసుకుని చూద్దాం. ఎంత మీకు చూసినట్టయితే ఇది మొత్తం కాపు అంతా కూడా ఒకేసారి వస్తా సార్, లేకపోతే కాపు 2వ కాపులో పూర్తిగా వచ్చేస్తుంది దాదాపుగా ఒకటే. ఓకే, గింజ కూడా చాలా లావు ఉంది మీకు. గింజ లావు, ఇది సాధారణలో ఎక్కువ లావు. మన మామూలుగా PU31 టైప్. ఇది కూడా చాలా లావు ఉంది. లైవ్ లో మనం చూసినట్టయితే చూడొచ్చు. దీని వల్ల ఏంటంటే రైతులు చాలా మంది గింజ లావు ఉన్న సాదా రకం వెతుక్కుంటున్నారు వాస్తవానికి. ఇప్పుడు PU31 చూస్తే చాలా అంటే చాలా తక్కువ అనమాట. మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా తక్కువ. అసలు ఈ కాయ మీరు చూస్తే ఇంకా బలంగా అయితే ఇంకా బలంగా ఎంత లావు వచ్చిందో స్టార్టింగ్ ఒడిదుడుకులు తట్టుకున్నట్లయితే ఇంకా ఈజీ అయిపోయింది. ఓకే, అది మీరు ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఇంత బాగుండిద్దని నేనైతే అనుకోలేదు. ఏంటంటే PU31 లా ఉండిద్ది అనుకున్నా. సీడ్ వచ్చిన దగ్గర నుంచి మేము అనుకుంటానే ఉన్నాము. చెట్టు తక్కువైనా మనకి దిగుబడి వచ్చింది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండగలిగాం. ఖచ్చితంగా ఒడిదుడుకులు తట్టుకుంటున్నాము, వచ్చిద్దా రాదా చేను మిగిలిన చేలతో పోలిస్తే ఇది మాత్రం గింజ లావా కాదా అన్నది మేము భయపడ్డాను. కానీ ఒక వాస్తవంగా చెప్పాలంటే నేను 100% నేను చాలా రకాల మినుము పండిస్తాను. షాక్ అయ్యాను సార్ నేనైతే. ఇంత సైజు ఉండదని అనుకోలే. రియల్ గా చెప్తున్నాను, నేను యూట్యూబ్ లో వీడియో అలా ఉద్దేశంతో కాదులే, కానీ ఇంత సైజు చాలా. మీరు చూసినట్లయితే ఈ గింజ చూడండి ఒకసారి ఎంత సైజు ఉందో. బండ పాలిష్ అంటారు ఎక్కువ శాతం కృష్ణా జిల్లాలో. దాన్ని మించినటువంటి సైజు మినుము ఇంతవరకు లేదు. దాన్ని బీట్ చేసేటట్టుంది ఈ రకం.
ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టయితే. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే నాకైతే ఇది మంచి సాటిస్ఫాక్షన్ ఉందండి. పల్లాకుని చాలా అసలు పల్లాకు అనేది ప్రధాన సమస్య ఏంటంటే పల్లాకండి. పల్లాకు ఎక్కడ తగల నాకు, మీకు పల్లాకు అనేది అసలు ఒక్క మొక్క కూడా తగల. దోమ మందులు కొట్టినప్పటికీ కూడా దోమ మందులు 2 సార్లు స్ప్రే చేసి. యాక్చువల్ గా చూస్తే పల్లాకు వచ్చేది దోమలు కదా, మీరు అలాంటి సమయంలో పల్లాకి ముందు దోమ మందు కొట్టడం వల్ల ఏమైనా కంట్రోల్ అయ్యి ఉండొచ్చుగా? అలా అని కాదు, మన యాక్చువల్ గా ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను ఆపేసి ఒక 20 days to 20 days అవుతుంది నేను ఆపి, ముందు కొట్టి ఆపి నియర్లీ 18 days. ఇంతవరకు కనీసం అప్పుడన్నా కనిపించాలి ఎక్కడన్నా పల్లాకు ఉంటే, కనీసం కనిపించింది ఒత్తులు. అలాంటి ఒత్తులో కూడా ఇప్పుడు మనకు ఎక్కడ కూడా పల్లాకు కనిపించలేదు. ఓకే, మనం చూసినట్టయితే ఇప్పుడు యావరేజ్ గా ఇప్పుడు ఈ గింజి సైజు ఉంది కాబట్టి ఎంత, ఇప్పుడు కొన్ని పంటలు ఉండి కాండం చేసి పైరు చేసినప్పటికీ కూడా పంటనైతే రాదు కదా, రానప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? పంట విషయానికి వచ్చేసరికి మన ప్రకృతి కూడా కొంత సహకరించాలి. దాదాపుగా చాలా వరకు తట్టుకుందని మాత్రం చెప్పగలను. ఓకే, మీకైతే GAI-4 అనేది మీకు మంచిగా ఎఫెక్టివ్ గా ఉంది. ఓకే, మరొకసారి దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఒక మిత్రుడి ద్వారా తీసుకున్నాను. అది GAI-4 గుజరాత్ ఆనంద్ యూనివర్సిటీ వాళ్ళదని చెప్పాడు. దాన్ని బట్టి నేను కూడా మిత్రుడి నమ్మకం ప్రకారం గత కొంత సంవత్సరాలు తీసుకుంటున్నాను తన దగ్గర. మనకి సీడ్ వచ్చిన దగ్గర నుంచి మనం గట్టు మీద వేసి దాన్ని చూసుకున్న తర్వాతే ఫీల్డ్ లోకి తీసుకొచ్చాను. ఎఫెక్టివ్ గా అనిపించి కాయలు అయితే బాగున్నాయి, పర్లేదు. మనం రైతుకి ఏంటంటే 15 క్వింటాలు 12 క్వింటాలు నేనైతే అలా చెప్పను, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను. 7 బస్తాలు నేను ఎకరం వేసుకుంటాను. ఎందుకంటే చెట్టు తక్కువైనప్పటికీ మన వాళ్ళు కంప చూస్తారు ఎక్కువ, ఎంత కంప అయితే ఎంత వచ్చింది ఇలా చెప్తారు. ఇలా కాకుండా జనరల్ గా వచ్చేటువంటి దిగుబడులు మనం అంచనా వేసుకుంటే 7 ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకునిద్ది. ఒకవేళ మన వాతావరణం ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా. మీరేంటంటే ఆల్రెడీ స్టార్టింగ్ లో అంత దెబ్బ తగిలినా కానీ మీకు 7 క్వింటాలు వచ్చేది అంటే ఒక ఎకరానికి 7 క్వింటాలు వస్తుంది అంటే ఆ దెబ్బ తాగకపోతే ఈజీ 10 క్వింటాలు వస్తుంది. ఈజీ 10. మనకి సీడ్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా చెప్పిందంటే 10 to 12 క్వింటాలు చెప్పారు. సరే, మన వాతావరణ పరిస్థితులను బట్టి మనం 7 క్వింటాలు. ప్రధానంగా కిందకాయ అంటే ఇవి వచ్చింది అనుకోవచ్చు. నేను పైకాయలు కోసాను, పైకాయ ఈ సైజు ఉంది అంటే కిందకాయ కూడా ఇంకా ఒకటి ఉంది. తాలు శాతం చాలా తక్కువ దీంట్లో. ఏంటంటే ఇప్పుడు మనం 4 కాయలు కోసాను నేను, 4 కాయలు ఒక తరగింజ కూడా కనిపించదు. ఎందుకంటే దానిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే వచ్చిన కాపు ప్రతి కూడా చాలా స్పీడ్ 75 days లో క్రాప్ 752 తర్వాత ఉన్నటువంటి వాటిలో ఇది హైలైట్. 752 కూడా చాలా స్పీడ్ గా వచ్చింది. పల్లాకు వల్ల అది మైనస్ అవుతుంది మనకి, కానీ ఇది ఎక్కడా కూడా నీకు చిన్న కాయ అయినా సరే గింజలాగా ఉండేది. దీన్ని GBG-45 తో పోల్చొచ్చా? GBG-45 తో పోల్చడానికి లేదు. GBG-45 చెట్టు హైట్, అయితే దానిలో కొంత పల్లాకు మైనస్ ఉండడం వల్ల మనం చెప్పలేము. అంటే దీని బాడీ స్ట్రక్చర్ కొంచెం అలాగే అనిపిస్తుంది. బాడీ స్ట్రక్చర్ అలా ఉన్నప్పటికీ కూడా ఇది క్రాసింగ్ T9 నుంచి వచ్చింది. T9 క్రాసింగ్ నుంచి వచ్చింది. T9 పేరెంట్ అవటం వల్ల దీని లక్షణమే. T9 కూడా మంచి క్రాప్, పల్లాకు ఉంది. కానీ దీన్ని ఇంకో దాంతో క్రాస్ చేయడం వల్ల వచ్చిన ఇది కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఓకే సార్, మీరైతే మాత్రం మాకు ఈ GAI-4 గురించి అయితే మాత్రం ఎంతో చక్కగా ధన్యవాదాలండి. అది మీరు మొత్తం దీని గురించి పూర్తి విశేషంగా చెప్పారనుకుంటున్నాను. అలాగే మీరు ఉన్నారు కదా, ఈ GAI-4 గురించి పూర్తి విశేషం అందించాను అనుకుంటా. మీకు ఏమైనా తెలియకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా.